కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి నంబర్ 1 విలన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తయారయ్యాడు. ఈరోజు మేము డిక్లేర్ చేస్తున్నాం, ఇతడిది సామాజిక న్యాయ దినోత్సవంగా మొన్న ప్రకటించిండు. ఇతడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక అన్యాయ దినోత్సవాన్ని ప్రకటించిండు. రేవంత్ రెడ్డి మొదటగా 42% రిజర్వేషన్లని ప్రకటించిండు కామారెడ్డి ద్వారా. ఆ తర్వాత దాన్ని క్రమక్రమంగా పనికిరాని జీవోలు ఇచ్చి కోర్టుల ముందు నిలబడని అబాసు పాలై బీసీ ఎస్సీ ఎస్టీల పరువు తీసి తన ప్రభుత్వాన్ని పరువు తీసుకొని బీసీ ఎస్సీ ఎస్టీలకి అన్యాయం చేసే పనికిరాని దగుల్బాజీ చట్టాలు చేసి కోర్టులలో అవి నిలబడలేక చివరికి మళ్ళీ పాత రోజుల్లో పోయిన గవర్నమెంట్లో ఏ రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్కి తీసుకురావడం కాక ఇంకా దాన్ని 17.5-18% తీసుకొచ్చి కేవలం 17 నుంచి 18% రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వడానికి జీవో నంబర్ 46 తీసుకొని వచ్చిండు. తద్వారా రేవంత్ రెడ్డి ఏమని తెలుస్తుంది, ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం రాసేటప్పుడు అన్ని శక్తులు అడ్డుపడ్డాయి. ఆనాడు ఎవరు ఆ కాంగ్రెస్ పార్టీ శక్తులే అడ్డుపడ్డాయి. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే బట్టలు ఉతికే చాకలోళ్ళకి రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి చదువుకునే రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగం చేసే రిజర్వేషన్లు ఇస్తే బట్టలు ఉతికే చాకలోళ్ళు బట్టలు ఉతకకుండా గ్రామాల్లో వాళ్ళు చదువుకొని రాజకీయాలు చేస్తే మా గ్రామంలో అగ్రకులాలకు బట్టలు ఉతికేది ఎవరు, ఎంటికలు తీసే మంగళాయనకి రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి చదువుకునే రిజర్వేషన్లు ఇస్తే మంగళోళ్ళు గ్రామాల్లో మాకు సేవ చేసేది ఎవరు, యాదవులు ఎట్లా సేవ చేయాలి అని ప్రతి కులం రాజకీయ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు రావద్దు, వీళ్ళు కుల వ్యవస్థలో అగ్రకులాలకి సేవ చేయాలి కాబట్టి రాజ్యాంగానికి ఆ రోజు అంబేద్కర్కి రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. ఆ రోజు ఈరోజు కూడా రేవంత్ రెడ్డి బీసీలని రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే బీసీలు గ్రామాలు దాటి గ్రామాల నుంచి రాజకీయంగా వాళ్ళు అవకాశాలు పొందితే అగ్రకులాలకి విఘాతం అని చెప్పి ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి తన కిందున్న బీసీ దళారులను అడ్డం పెట్టుకొని మా బీసీలలోనే కొంతమంది దళారులు రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తున్నారు. రేవంత్ రెడ్డి పక్షాన నిలబడ్డారు. రేవంత్ రెడ్డి పక్షాన కొంతమంది బీసీలు, ప్రధాని మోడీ పక్షాన కొంతమంది బీసీలు. ఈ విధంగా రెండు పార్టీల వైపు మా బీసీ చెంచాలు నిలబడబట్టి ఈరోజు ఇంత ధైర్యంగా రేవంత్ రెడ్డి బీసీల నోట్లో మన్నుగొట్టి ఈరోజు రేవంత్ రెడ్డి అగ్రవర్ణ ఉగ్రవాదిలాగా తయారైండు తెలంగాణలో. అందుకని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణం ఎన్నికలు రద్దు చేయాలి, జీవో నెంబర్ 46ని వెనక్కి తీసుకోవాలి, ఎన్నికలు రద్దు చేయాలి. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెట్టించిన తర్వాత మాత్రమే ఎలక్షన్లని ప్రారంభించాలి తెలంగాణలో. అప్పటిదాకా ఎలక్షన్లు కానీ నిర్వహిస్తే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి నామరూపాలకుండా చేస్తామని ఇక్కడి నుంచి ప్రకటిస్తున్నాం. ఇంకొక మాట చెప్తున్నాం, అక్కడ ప్రజాపాలన అని బోర్డు రాశారు, మేమందరం పోతాం. ఆ బోర్డు దగ్గరికి పోయి అది ప్రజాపాలన కాదు రెడ్డి పాలన అని ఆ బోర్డు మీద రాస్తాం. ఈరోజు తెలంగాణలో జరుగుతుంది రెడ్డి పాలన కాబట్టి. అందుకని ఈ సందర్భంగా మళ్ళీ హెచ్చరిస్తున్నాం, రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న 2 కోట్ల మంది బీసీలకి, 1 కోటి మంది ఎస్సీ ఎస్టీలకి, 3 కోట్ల మంది పైన ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకి వ్యతిరేకంగా తయారై రెడ్డి వెలమ కమ్మ కులాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గమైన చట్టాలు తీసుకొచ్చి ఈ ఎలక్షన్లలో బీసీల నోట్లో మన్ను కొడుతాడు. కాబట్టి తక్షణం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి, వెంటనే వైదొలగాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ఇంతగా బీసీలకి అన్యాయం చేసిన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలోనే లేడు. ఏ ముఖ్యమంత్రి కూడా అంత దుర్మార్గంగా బీసీలకు అన్యాయం చేసిండు. అందుకనే 46% జీవోని విత్డ్రా చేసుకొని ఎలక్షన్లు రద్దు చేయకపోతే వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. ఇప్పుడు మేము ఆ రోడ్డు మీద కూర్చుంటాం, కాసేపు ధర్నా చేస్తాం. ఆ రోడ్డు మీద ట్రాఫిక్ని కాసేపు స్తంభింపజేసి మా నిరసన ప్రకటిద్దాం. అందరం కలిసి ఆ రోడ్డు మీద ధర్నా చేయడానికి అందరూ బయలుదేరాలని